నమస్తే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయాన్నే ఏం టిఫిన్ తినాలి అని ఆలోచన చేస్తూ ఉంటాము. నేనైతే ఈరోజు మీకు రాత్రి మిగిలిపోయిన అన్నంతో చద్దన్నము పెరుగు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కలుపుకొని ఈరోజు తింటున్నాము. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి పోదాము. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మనం ప్రతిరోజు ఉదయాన్నే ఏం తినాలి అని ఆలోచన చేస్తూ ఉంటాము ఉదయం లేచిన దగ్గర నుంచి. కానీ మనకు ఇంట్లో ఉన్న వాటితోటే, అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతోటే మనం ఉదయం పూట టిఫిన్ అనేది చాలా బాగా చేయవచ్చు. అన్నము, పెరుగు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి ఉంటే చాలు, మనకు ఎంతో పౌష్టికరమైనటువంటి ఆహారం రెడీ. ముందుగా మనం అన్నంలో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా పొడి పొడిగా చేసుకుని, దాంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెరుగు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, తింటూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. బాబా, మా చిన్నప్పుడు అయితే మేము ఇదే ప్రతిరోజు తినేవాళ్ళము. ఎలాంటివి ఏమి అవసరం లేదు, ప్రతిరోజు ఇలా తినడం వల్ల మనకు, ప్రతిరోజు పెరుగు తినడం వల్ల మనకు బాడీ అనేది బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఆనియన్ సర్వరోగ నివారిణి, పచ్చిమిర్చి మన ఒంటికి కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ కావాలి అని అంటే మిర్చి పడితేనే మనకు బాగుంటుంది. సో అదేవిధంగా సాల్ట్, ఈ మూడిటి కాంబినేషన్తో మనము పొద్దున్నే ఇలా సద్దన్నం తిన్నాము అని అంటే ఎంతో రుచికరంగా ఉంటుంది, ప్లస్ పౌష్టికాహారము. మనకు పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు, పెద్దల మాట సద్దన్నం మూట అని. అంటే వాళ్ళు ఊరికే చెప్పలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చెప్పినా దాని వెనక ఎంతో కొంత సైన్స్, నేచరు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఉదయం లేచిన కాడ నుంచి ఉరుగుల పరుగుల జీవితంలో ఇవి తినడము ఓల్డ్ ఫ్యాషన్ అనేసి వదిలేస్తున్నాము. కానీ మన ఆరోగ్యం అక్కడనే ఉంది, ఇక్కడ లేదు. ఇప్పుడు మనం ఉదయం లేస్తానే రకరకాలైన రుచికరమైనటువంటి టిఫిన్ల కోసం అని రోజు పరిగెడుతూ ఉన్నాము. ఇడ్లీ, వడ, పూరి, చపాతి, ఉగ్గాని, దోశ, మసాలా దోశ అనుకుంటూ ఇలా రకరకాల టిఫిన్ల జోలికి వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకు దైనందిన జీవితంలో ఆయిల్ ఫుడ్స్. ఈ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా ఊబకాయం వస్తుంది. అదేవిధంగా లేనిపోని రకరకాలైనటువంటి రోగాలకు దారితీస్తున్నాయి. సో అలా కాకుండా మనకు ప్రకృతి సహజంగా దొరికేటువంటి వాటిలతోటే మనం ఈ విధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడం తోటి మన ఆరోగ్యం మన చేతుల్లో, మన కంట్రోల్లో ఉంటుంది. చూడండి, ఇట్లా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. నేను వీడియో సెల్ఫీ మోడ్లో పెట్టి తీస్తున్నా కాబట్టి అక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనపడుతుంది, కానీ యాక్చువల్గా అయితే అది నా రైట్ హ్యాండ్తో కలుపుతున్నాను. నాకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అనేటువంటిది లేదు. కానీ మీరు వీడియో చూసేటప్పుడు ఇదేంది ఇతను లెఫ్ట్ హ్యాండ్తో భోంచేస్తున్నాడా అని అనుకుంటారని నేను మీకు ముందుగా క్లారిటీ చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని తినాలి ఫ్రెండ్స్. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసి కలపడం వల్ల పచ్చిమిర్చిలో ఉండే కారం అనేది కొంత అన్నం మొత్తం పట్టుకుంటుంది. కాబట్టి మామూలుగా పచ్చిమిర్చి మనం కొరికితే నోరల మంట తీస్తుంది. కానీ ఈ విధంగా కలిపిన తర్వాత మనం పచ్చిమిర్చి కొరికినా కానీ కారం ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంతో రుచికరమైనటువంటి సద్దన్నం మనకు తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని తిని రుచి చూసి మీకు చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. చూడండి, గార్నిష్ గా ఆనియన్, 2 పచ్చిమిర్చి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టడం తోటి ఎంత కలర్ఫుల్ గా కనపడుతుందో.
మొదటి ముద్దగా దేవునికి నమస్కారం చేసుకొని మనం తినడంతో అయితే మనం పచ్చిమిరపకాయ కొరికితే మంట ఉంటుంది, తట్టుకోలేము. కానీ ఇది సద్య టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. బాగా నాని కలపడం వల్ల పచ్చిమిర్చి కొరికినా గానీ మంట అయితే లేదు. కారం అనేది తెలియదు. మామూలుగా మనం పచ్చిమిర్చి కొరికితే ఎంతో మంట ఉంటుంది, నోరల్లో కారం కారంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆనియన్ ఇప్పుడైతే పెరుగన్నంలో కలిసినందువలన పచ్చిమిర్చి కారం అయితే తగ్గింది, రుచికరంగా ఉంది. ఇప్పుడు మనం ఆనియన్ కూడా ఒకసారి ట్రై చేద్దాము. మామూలుగా అయితే మనం ఆనియన్ కొరికితే కళ్ళంపటి నీళ్ళు వస్తాయి, కానీ ఇలా పెరుగన్నంలో కలిసిన ఆనియన్ కొరకడం వలన రుచి పెరుగుతుంది, కంట్లోంచి నీళ్లు రావు. అయితే మీరు కొద్ది కొద్దిగానే మాత్రమే కొరుక్కోవాలి ఫ్రెండ్స్, ఎక్కువగా మాత్రం కొరకకూడదు దయచేసి. పెరుగు ఆనియన్ ఆ అన్నం అయిపోయేంత వరకు ఆ పచ్చిమిర్చి రావాలి, మనం బయట హోటళ్ళలో ఆనియన్ రావాలి, అట్లా కొద్ది కొద్దిగా కొరుక్కొని తింటూ ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ కొరకకూడదు. పోషకాలను మనకు అందిస్తుంది. మీరు ఎక్కువ కారం తినగలుగుతాము అని అంటే కనుక ఎక్కువైనా కొరకండి, ఇబ్బంది లేదు. కారం తట్టుకోలేని వాళ్ళు మాత్రం కొద్ది కొద్దిగా మాత్రమే పచ్చిమిర్చి కొరుక్కొని తినండి.